आदाब नाजरीन, अहम खबरें। शेख अबूबकर ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर संगारेड्डी। हल्के असम्बली संगारेड्डी मौजे गोल्लापल्ली कोंडापुर मंडल में आज सुबह 10:30 बजे 11 kV बरखी का शार्ट लगने की वजह से बाप और बेटा जगह पर ही फौत हो गए। अपने मकान के ऊपर से बरखी का वायर जा रहा था। अपने मकान के ऊपर काम करने वाले शख्स चाकली मानैया उम्र 48 साल स्लैब के ऊपर कुछ काम कर रहे थे। अचानक से शार्ट लगने की आवाज़ आई और इनका बेटा चाकली वेंकटराम उम्र 24 साल अपने बाप को पकड़कर खींचने लगा। इस नौजवान की भी अचानक मौत वाक़ हो गई। फौरी तौर पर गांव वालों की इस बात की इत्तला मिलते ही मकाम वारदात पर पहुंचे और इन दोनों को फौरी तौर पर गवर्नमेंट हॉस्पिटल संगारेड्डी को लाया गया। डॉक्टर्स ने इन्हें मुर्दा करार दिया। इन दोनों को फौरी तौर पर पोस्टमार्टम रूम को मुंतकिल किया गया। बाद अज़ां गांव के लिए मुंतकिल किया गया। गोल्लापल्ली के ज़िम्मेदारान, इनके रिश्तेदार, दोस्त व अहबाब फौरी तौर पर पोस्टमार्टम रूम पर जमा हो गए। इस मौके पर गांव के ज़िम्मेदारान, लीडरान ने अपना गम व गुस्से का इजहार करने लगे और ये भी कहने लगे इस चीज़ के ज़िम्मेदार, इस वाक़े के ज़िम्मेदार करंट ऑफिस, इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाले। मादी में भी ऐसे कई अमवातें हुई है, कई मरतबा अप्लीकेशंस भी दे चुके हैं। बहरहाल इसका कुछ भी फ़ायदा नहीं हुआ। आइए देखते हैं हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से बात करते हुए क्या कहा, सुनिए। आदाब नाजरीन, आप देखते रहें हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से एक ज़रूरी और एक अहम खबरें। जैसा कि हालिया 2 दिन पहले संगारेड्डी के बाद संगारेड्डी कोलमपेट कंदी मंडल में एक वाक़या, अफसोसनाक वाक़या पेश आया, जबकि पोल गांव वालों ने कंप्लेंट भी किया था, उसके बाद मस्जिद के मीनार पे गिरा था। आज ये 2 दिन हो रहे हैं। ये कोंडापुर मंडल, आपके गांव का नाम क्या है सर? गोल्लापल्ली। गोल्लापल्ली के अंदर इससे 3-4 अमवात हो चुके हैं, जबकि वहाँ के एई को, डी को भी बताया जा चुका है, बोला जा चुका है और सुनाया जा चुका है कि जबकि वो हटाने के लिए लाइन पैसे पूछ रहे हैं। आइए हम सुनते हैं यहाँ के गांव के ज़िम्मेदारान से, जबकि ये लोग एई से पूछे। दोनों, एक 22 साल नौजवान और उनके वालिद मोहतरम का, दोनों का, और 22 साल नौजवान का नाम क्या है और बच्चे का नाम क्या है, आप पूरी तफसीली बात बताएं सर। ఈ రోజు గొల్లపల్లి గ్రామంలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సిహెచ్ మానేయ వాళ్ళ కొడుకు వెంకటేశం బోరుకు సంబంధించిన పైపులు సేఫ్టీగా తీసుకెళ్ళి ఇంటిపైన పెట్టేదానికి ఈ మీదికి పోతుండగా పక్కనే ఉన్నటువంటి లైన్ తగిలి అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఈరోజు ఇద్దరు తండ్రి కొడుకులు మరణించడం జరిగింది। ఈరోజు మా గ్రామము శోక సముద్రంలో ఈరోజు చాలా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నాము। అనుకోకుండా ఈ విధంగా జరిగింది। గతంలో గిట ఆ బస్తీలో వైర్లు పోవడం మూలంగా స్లాబ్ వేస్తుంటే సెంట్రింగ్ పని చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది। ఇంతకు ముందు గిట మరణించడం జరిగింది। ఆ బస్సుకి సంబంధించిన వ్యక్తులు గతంలో ఏఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది। అదేవిధంగా అప్పుడు కేసు అయినప్పుడు గిట పోలీస్ స్టేషన్ గిట పోవడం జరిగింది। ఆ గల్లీకి సంబంధించిన వ్యక్తులు హమేషా ఏఈ గారికి కానీ డి గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది। వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు నిర్లక్ష్యం మూలంగా ఈరోజు గొల్లపల్లి గ్రామంలో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది। ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా గ్రామం తరఫున, ఆ కుటుంబంలో ఇద్దరు మరణించి ఆ కుటుంబం భార్య అనాథగా మిగిలిపోయింది కాబట్టి మేము ఈరోజు ఎలక్ట్రిసిటీ డీకి సంబంధించి ఏఈ గారు కానీ డి గారు కానీ తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఒక 25 లక్షల రూపాయలు మేము ఆ కుటుంబాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మా గ్రామం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎంత చెప్తున్నారు సార్ మీరు? మేము ఆ కుటుంబాన్ని ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి। ఎందుకు చెప్తున్నామంటే ఇది పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు వాళ్ళు చనిపోవడం జరిగిందని చెప్పి మా గ్రామం తరఫున మేము ఆరోపణ చేస్తా ఉన్నాం। గతంలో మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది। వాళ్ళు నిర్లక్ష్యంగా
ఈ పని ఆ వైరు తొలగించమని చెప్పి అనేక సార్లు వాళ్ళకు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళ నిర్లక్ష్యం. కాబట్టి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళ తప్పుంది. కాబట్టి ఆ వైరు తొలగిస్తే వాళ్ళ ప్రాణాలు బతుకుతుండే. కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం మూలంగా ఈరోజు నిండు ప్రాణాలు బలి ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత వహించాలి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము గొల్లపల్లి గ్రామం తరఫున డిమాండ్ చేస్తాం. సార్ మీరు ఎవరండి? నేను నా పేరు బల్జగూడెం నగేష్, నేను మాజీ ఎక్స్ ఎంపీటీసీ, నేను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఓకే బాబు, ఇంతకుముందు మీరు చెప్పారు అక్కడ ఎవరు వస్తే కూడా పైసలు అడుగుతున్నారు, ఆ పైసలు ఇస్తేనే మేము ఆ లైన్ జరుపుతారని చెప్తున్నారు. ఒక్క నిమిషం లోపలనే చెప్పండి సార్. నా పేరు శేఖర్ సార్. లైన్ మ్యాన్కు ఫోన్ చేసి అడిగినాం సార్. అడిగితే ఏమన్నాడు, ఓకే నువ్వు పైసలు ఇస్తావా, నేను చేస్తా అని చెప్పిండు. ఓకే అంటే డిపార్ట్మెంట్ ఉండగా మేము ఎందుకు పైసలు ఇస్తామని చెప్పినాం. ఓకే అంటే పైసలు ఇస్తామని చేస్తామని చెప్పారు. ఓకే అంటే పైసలు తీసుకొని సరే. ఓకే అంటే ఒకసారి తెగిపోయింది, 11 kV తెగిపోయింది. తెగిపోయినా కానీ నైట్లో సబ్స్టేషన్కి ఫోన్ చేసిన, వచ్చిండు ఆయన. సరే తెల్లారని తీసేయండి అని చెప్పిన, తేలేరు. ఇప్పుడు మళ్ళా ఏ గారికి కలిస్తే వాళ్ళు కూడా पैसे చేస్తామని చెప్తారు వాళ్ళు. సరే ఓకే नाज़रीन, एक ज़रूरी और एक अहम खबर है। जैसा कि हालिया 2 दिन पहले संगारेड्डी कोलमपेट कंदी मंडल में एक वाक़या, अफसोसनाक वाक़या पेश आया, जबकि पोल गांव वालों ने कंप्लेंट भी किया था, उसके बाद मस्जिद के मीनार पे गिरा था। आज ये 2 दिन हो रहे हैं। ये कोंडापुर मंडल, आपके गांव का नाम क्या है सर? गोल्लापल्ली के अंदर इससे 3-4 अमवात हो चुके हैं, जबकि वहाँ के एई को डी को भी बताया जा चुका है, बोला जा चुका है और सुनाया जा चुका है कि जबकि वो हटाने के लिए लाइन पैसे पूछ रहे हैं। आइए हम सुनते हैं यहाँ के गांव के ज़िम्मेदारान से, जबकि ये लोग एई से पूछे हैं। दोनों, एक 22 साल नौजवान और उनके वालिद मोहतरम का, दोनों का, और 22 साल नौजवान का नाम क्या है और बच्चे का नाम क्या है, आप पूरी तफसीली बात बताएं सर। ఈ రోజు గొల్లపల్లి గ్రామంలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సిహెచ్ మానేయ వాళ్ళ కొడుకు వెంకటేశం బోరుకు సంబంధించిన పైపులు సేఫ్టీగా తీసుకెళ్ళి ఇంటిపైన పెట్టేదానికి ఈ మీదికి పోతుండగా పక్కనే ఉన్నటువంటి లైన్ తగిలి అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఈరోజు ఇద్దరు తండ్రి కొడుకులు మరణించడం జరిగింది. ఈరోజు మా గ్రామము శోక సముద్రంలో ఈరోజు చాలా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నాము. అనుకోకుండా ఈ విధంగా జరిగింది. గతంలో గిట ఆ బస్సులో వైర్లు పోవడం మూలంగా స్లాబ్ వేస్తుంటే సెంట్రింగ్ పని చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. ఇంతకు ముందు గిట మరణించడం జరిగింది. ఆ బస్సుకి సంబంధించిన వ్యక్తులు గతంలో ఏఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కేసు అయినప్పుడు గిట పోలీస్ స్టేషన్ గిట పోవడం జరిగింది. ఆ గల్లీకి సంబంధించిన వ్యక్తులు హమేషా ఏఈ గారికి కానీ డి గారి కానీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు నిర్లక్ష్యం మూలంగా ఈరోజు గొల్లపల్లి గ్రామంలో నిండు ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా గ్రామం తరఫున, ఆ కుటుంబంలో ఇద్దరు మరణించి ఆ కుటుంబం భార్య అనాథగా మిగిలిపోయింది. కాబట్టి మేము ఈరోజు ఎలక్ట్రిసిటీ డీకి సంబంధించి ఏఈ గారు కానీ డి గారు కానీ తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఒక 25 లక్షల రూపాయలు మేము ఆ కుటుంబాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మా గ్రామం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత చెప్తున్నారు సార్ మీరు? మేము ఆ కుటుంబాన్ని ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇది పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు వాళ్ళు చనిపోవడం జరిగిందని చెప్పి మా గ్రామం తరఫున మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. గతంలో మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు నిర్లక్ష్యంగా ఈ పని ఆ వైరు తొలగించమని చెప్పి అనేక సార్లు వాళ్ళకు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళ నిర్లక్ష్యం. కాబట్టి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళ తప్పుంది. కాబట్టి ఆ వైరు తొలగిస్తే వాళ్ళ ప్రాణాలు బతుకుతుండే. కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం మూలంగా ఈరోజు నిండు ప్రాణాలు బలి ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత వహించాలి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము గొల్లపల్లి గ్రామం తరఫున డిమాండ్ చేస్తాం. మీరు ఎవరండి? నేను నా పేరు బల్జగూడెం నగేష్, నేను మాజీ ఎక్స్
ఎక్స్ ఎంపీటీసీ, నేను రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఓకే బాబు, ఇంతకు ముందు మీరు చెప్పారు అక్కడ ఎవరు వస్తే కూడా పైసలు అడుగుతున్నారు, ఆ పైసలు ఇస్తేనే మేము ఆ లైన్ జరుపుతారని చెప్తున్నారు. ఒక్క నిమిషం లోపలనే చెప్పండి సార్. నా పేరు శేఖర్ సార్. లైన్ మ్యాన్కు ఫోన్ చేసి అడిగినాం సార్. సార్ అడిగితే ఏమన్నాడు, ఓకే నువ్వు పైసలు ఇస్తావా నేను చేస్తా అని చెప్పిండు. ఓకే అంటే డిపార్ట్మెంట్ ఉండగా మేము ఎందుకు పైసలు ఇస్తామని చెప్పినాం. ఓకే అంటే పైసలు ఇస్తామని చేస్తామని చెప్పారు. ఓకే అంటే పైసలు తీసుకొని చేస్తామని చెప్తాను అట్లా. సరే ఓకే. అంటే ఒకసారి తెగిపోయింది, 11 kV తెగిపోయింది. ఓకే. తెగిపోయినా కానీ నైట్లో సత్యసేనికి ఫోన్ చేసిన, వచ్చిండు ఆయన. ఓకే సరే తెల్లారని తీసేయండి అని చెప్పిన, తేలేరు. ఇప్పుడు మళ్ళా ఏ గారికి కలిస్తే ఓకే వాళ్ళు కూడా పైసలనే చేస్తామని చెప్తారు వాళ్ళు. సరే ఓకే. నాజరీన్ రహీ వైర్ తీసేయాలి. కరెంటు నిర్లక్ష్యం వల్ల ఈరోజు 2 ప్రాణాలు బలైనాయి కరెంటు నిర్లక్ష్యం వల్ల. ఓకే. గలీలా పెద్ద లైన్కి ఉన్నది, అది తీసేయాలి. గతంలో జరిగిన సంఘటనలు ఇటు ఉన్నాయి. గ్రామస్తులు చెప్పినట్టు ప్రకారంగా, ఇప్పుడు మా ఊరోళ్ళు చెప్పిన ప్రకారంగా దాన్ని తక్షణమే వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు చర్య తీసుకొని కుటుంబానికి ఆర్థిక సాయం అందవలసిందిగా కోరుచు. ओके राइट. नाजरीन, इससे पहले मादी जो है सो चंद्राया साहब वहाँ के गांव के जो है सो आप क्या थे सर, क्या है ये मुंडे మీరు? ఇంతకు ముందు స్లాబ్ వేసినప్పుడు 3 షాట్ అది నిచ్చెని పెట్టబడి తొలగి తిందబడి వాళ్ళకి కాలు చేతులు కాలి 3 చచ్చిపోయారు సార్. అంతకుముందు అప్పుడు కాంప్లైంట్ ఇచ్చారు, వచ్చారు, అది కేసు అయింది, నన్ను కూడా పిలిచారు పోలీస్ స్టేషన్. అప్పుడు అది నడుస్తున్నది ఇంకా ప్రాసెస్. ఏ వైరు అది సింగిల్ బుడ్డి ఒకటి ఉంది, ఆ బుడ్డిని తీసుకపోయి అక్కడ ఊరు బయట పెట్టేసారు. ఓకే. స్తంభం పట్టదు, వైరు పట్టదు, ఒకటే వైరు, అదే వైరు మస్తు అవుతుంది. ఓకే. దాని వల్ల ఈ ప్రాబ్లం చాలుతుంది. ఇది అక్కడ ఊరికి అక్కడ 3 ఊళ్ళకి పోయే లైన్ ఉన్నది, ఆ లైన్ దిక్కు ఒకటే స్తంభం పెట్టు కలెక్షన్ తీసుకపోయి అది పెట్టేస్తే కరెక్ట్ అవుతుంది. వాళ్ళకి తెలియక ఇది ఇట్లా అవుతుంది అది అట్లా అవుతుంది లైన్ అంటారు. ఆ తంబాలు గింబాలు ఏం లేదు, స్తంభం కూడా ఉంది ఆడ ఎక్స్ట్రా, కాలి బుడ్డి కూడా పోయి స్తంభం బాతి లైన్ ఫిట్ చేస్తే అంతా సాల్ అవుతుంది. సరే, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు కాలం ఇప్పుడు ఆ షార్ట్ దలిగిన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎంత మంది మిగిలి ఉన్నారు? ఎవరు ఒకటే మిగిలి ఉన్నది. ఇప్పుడు వాళ్ళ అవ్వ ఉన్నది, తల్లి ఉన్నది. ఘోరం, వాళ్ళకు బతికే పరిస్థితి లేదు. సరే, ముసలామె చాలా అడకతిన పరిస్థితి. ఆమె చాలా ఏళ్ళు ఉన్నది, 100 ఏళ్ళు ఉన్నది ముసలామె. వాళ్ళ అవ్వ తల్లి మెంటల్ అయిపోయింది. వాళ్ళ ఆర్థిక సాయం ఆయన అన్నట్టుగా 25 లక్షలు వాళ్ళు డిపార్ట్మెంట్ చేయాలని కోరుతున్నాం అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ. ओके, आप बोलिए साहब, आपका नाम क्या है? आप क्या? श्रीकांत रेड्डी, PSCS चेयरमैन गोल्लापल्ली. गोल्लापल्ली. आपका डिमांड क्या है और आपका मुतालबा क्या है? డిమాండ్ ఏంటంటే ఇంతకు ముందు గతంలో కూడా వైరు గల్లీలా ఉండే. ఓకే సార్. అయితే ఇంతకు ముందు ఒక స్లాబ్ వేసి అప్పుడు కూడా బయట వేరే విలేజ్ వాళ్ళు చనిపోవడం జరిగింది సార్. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కూడా ఈ ఊరుకు గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు ఇద్దరు ఎట్ ఏ టైం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. ఓకే సార్. ఆమెకు ఉన్నది ఇప్పుడు ఒకటే కొడుకు చనిపోయారు, ఒకటే మిగిలింది. కాబట్టి ఏంటంటే చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి మేము కూడా డిపార్ట్మెంట్ డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి ఇమ్మీడియట్ దాన్ని ఆ లైన్ను తీసి ఇంకొక వేరే ఇక్కడ పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఆ బయటకు వెళ్ళి తీసుకుంటారు, అట్లా తీసుకొని లైన్ ఇవ్వాలని మేము డిఈ గారిని కానీ ఏఈ గారిని కానీ రేపు కావాలంటే మేము కూడా అందరం గ్రామస్తులం అందరం పోయి ఖచ్చితంగా లైన్ చేంజ్ చేయాలి. గవర్నమెంట్తో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో గవర్నమెంట్తో ఏమైనా ఎక్స్గ్రేషియా గురించి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే ఇద్దరు ఒకటే కుటుంబానికి సంబంధించిన తండ్రి కొడుకులు చచ్చిపోయారు కాబట్టి ఇద్దరు చనిపోయారు. వాళ్ళ కుటుంబం చాలా ఘోరమైన పరిస్థితి, దిక్కులేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తరఫున ఆర్థిక సాయం చేయాలని నేను नाज़रीन, जैसा कि देखिए यहाँ पे जो है सो गोल्लापल्ली वाले तमाम अज़ला के लोग यहाँ पे मौजूद हैं और ये लोग यहाँ पे आप बीती बता रहे कि ऐसे वाक़ियात संगारेड्डी ही नहीं बल्कि कल जो है सो 12 बच्चों के ऊपर ये हादसा हुआ। आज जो है सो गोल्लापल्ली में दोनों बावा और वालिद और बेटे के ऊपर ये वाक़िया पेश आया और जबकि ये लोगों का मुतालबा है और जबकि हम यहाँ पे आते ही सुने कि पी प्रवीणिया कलेक्टर साहिबा ज़िले इंतज़ामिया कलेक्टर साहिबा जगह जगह पे इंस्पेक्शन कर रहे हो रहे, ये उनके इल्म में लाना चाहिए। ये सरासर ये बारिश का मौसम शुरू हो चुका है, ऐसे वाक़ियात होने से पहले इनको ये करना चाहिए और गांव वालों का मुतालबा है
कि इन लोगों को 25 लाख रुपए इस ग्रेशा देना चाहिए, जबकि उनके फैमिली के 2 मेंबर मर चुके हैं। अब इस वक्त बहुत बुरा हाल है उनके पास। आदाब नाजरीन, आप देखते रहे हैं हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से। नाजरीन, जैसा कि आप इस वक्त देखते हैं गोल्लापल्ली की शख्सियत, अब इस वक्त उनका बेटे जो है सो अब इस वक्त गाड़ी के अंदर उनको रखा जा रहा। देखिए ये हाल है यहाँ पे। आइए देखते हैं हम